నిష్ణాతులైన కుటుంబం అది. అంత భక్తిలో ఉన్న నన్ను చిన్నప్పటి నుంచి భక్తులు పెంచారు. ఇలా ఇదే భక్తి ఇదే అనుకుంటూ నేను సాగిపోతున్న దినాల్లో యేసుక్రీస్తుని గురించిన వార్త నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను అన్నిటిలో యేసుక్రీస్తు ఒకరు, అంటే అన్ని దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు అందరిలో ఒక్కరు యేసుక్రీస్తు వారని వాదించే వ్యక్తిలో ఉండేదాన్ని, భక్తిగా ఉండేదాన్ని నేను. అలాంటి సమయంలో వయసు పెరుగుతున్న కొద్దీ నా జీవితంలో ఒక రోగం ఉండేది అనమాట. అదేంటంటే ఫిట్స్ ప్రాబ్లం ఉండేది నాకు, ఎపిలెప్సీ. సో చిన్నప్పటి నుంచి ఉంది ఫిట్స్ ప్రాబ్లం, అది అలా కొనసాగుతుండేది. కానీ నా భక్తి మాత్రం మానేదాన్ని కాదు. సోమవారం మంగళవారం అలాగా కంటిన్యూ చేస్తుండేదాన్ని. పుస్తకాలు చదువుతుండేదాన్ని, వ్రత పుస్తకాలని చదువుతూ ఉండేదాన్ని. అలా శ్రద్ధగా కొనసాగుతున్న దినాలు సాగిపోతుండగా 1994లో యాక్సిడెంట్ అయ్యింది నా కాలుకి, నా కుడి పాదానికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు అది చాలా తీవ్రమైన పరిస్థితులు, రక్తస్రావం జరిగింది. పాదానికి ఆ నరాలు తెగిపోయినాయి కాళ్ళకి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉండగా November 9th యాక్సిడెంట్ అయింది 94లో. December 24th వరకు హాస్పిటల్లోనే ఉన్నాను, బెడ్ మీదే. కాళ్ళు ఎలా రోజు రోజుకి ఆ పాదం పైన ఉన్న చర్మం అంతా కూడా బ్లాక్గా టర్న్ అయిపోవడం మొదలైంది. ఆ మాంసం అంతా కూడా ఏదో చలనం లేనిదే అనిగా మారిపోయింది. డాక్టర్స్ అంతా చూసి చెక్ చేసి చెప్పిన మాట ఏంటంటే ఫైనల్గా అది యాంపిటేట్ చేయాలన్నారు. కాలు అదేంటంటే స్పర్శ పోయింది, అండ్ దాన్ని బట్టి కారణం ఏంటంటే నరాలు చచ్చుపడిపోయినాయి లోపల. సో ఈ పాదాన్ని తీసేయాల్సి ఉంటుంది, అదొక ఇన్ఫెక్షన్ పట్టేస్తుంది అమ్మ పాదానికి. సో ఇది ఇంకా డెడ్ అయిపోయింది అన్నారు. ఈ కుడి పాదం నిజంగానే అది ఇంకా స్పర్శ లేదు, ఇంకా పూర్తిగా స్పర్శ లేదు. అలాంటి టైంలో తీసేయాలి అని చెప్పినప్పుడు యాంపిటేట్ చేస్తామన్నప్పుడు చాలా చాలా అది షాక్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందులతో బతికాను నేను. ఏంటంటే ఫిట్స్ జబ్బు, ఆ మందులతో బతుకుతున్నారా అనేసరికి ఇప్పుడేమి పాదం లేని స్థితి అనేప్పుడు కుటుంబానికి పెద్ద కూతుర్ని, నా తల్లిదండ్రులకి పెద్ద కూతుర్ని అన్నమాట నేను. సో అంటే మిగతా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే నేను అనుకున్నాను, ఈ ఆడపిల్లగా ఇలా కాళ్ళు లేని పరిస్థితుల్లో నేను బతకటమా అసాధ్యం, ఇంకా ఉండకూడదు అనుకున్నాను. ఎందుకంటే రోగిస్ట్గా బతికేనంతకాలం నాన్న అమ్మకి చాలా బాధ పెట్టాను. ఫిట్స్గా రోగంతో విషయం బట్టి ఇక్కడ కేజీహెచ్ టౌన్లో శ్రీనివాస్ గారు అని ఉండేవారు, ఎపిలెప్సీ స్పెషలిస్ట్ ఆయన. ఆ డాక్టర్ గారికి మా నాన్నగారికి సాధారణమైన రైల్వే ఎంప్లాయీ. అలాంటిది ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే నా కోసం, మందుల కోసం తహతాలు, అంటే భయపడిపోయేవారు ఆయన. అమ్మో మందు ఏమాత్రం ఇవ్వకపోతే ఆ పిల్ల ఏమైపోతుంది, పడిపోద్ది అలాగని. అలాంటి తీవ్ర స్థాయిలో ఉండేది నా ఎపిలెప్సీ ప్రాబ్లం కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి ఇలా కాలు లేని దానిగా నేను బతికి అమ్మ నాన్నకి భారం అయిపోయే కంటే చావడమే మంచిదని నేను డెసిషన్ తీసుకున్నానండి. December 24th 1994లో ఆ మధ్యాహ్న కాల సమయంలో నేను నిర్ణయించుకున్నది ఏంటంటే చచ్చిపోవాలని. నేను చనిపోవాలి, ఈ రాత్రే చనిపోవాలి. బయటికి ఎవరికి తెలియదు ఈ విషయాన్ని. నా